హరహర మహాదేవ. పారిజాత పుష్పం కోసం సతీదేవి నేను వెళ్తాననగా తన సోదరీమణులు, నాన్నగారు మేము కూడా వెళ్తాము సతీదేవితో అని అందరూ కలిసి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా సతీదేవి వారి సోదరీమణులు అడవిలో సతీదేవి దారి తప్పుతుంది. సతీదేవి దారి తప్పి ఒక ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ అందరూ శివభక్తులే ఉంటారు. అందరూ సతీదేవిని చూసి నమస్కరిస్తూ ఉంటారు. అందులో ఒక ఋషివర్యులు వచ్చి ప్రణామాలు తల్లి, తదిశ్రీ మహర్షి ఆశ్రమానికి స్వాగతం అని చెప్తారు. సతీదేవి నేను దారి తప్పినట్లు ఉన్నాను అని ఆ ఋషివర్యులతో చెప్తుంది. దారి తప్పినప్పుడే సరైన మార్గంలోకి వస్తారు అని అక్కడ ఉన్న గురూజీ చెప్తారు. ఒళ్ళంతా బూడిద రాసుకొని రుద్రాక్ష ధరించిన వారిని ఇంతకుముందు నువ్వెప్పుడు చూసుండవు కదమ్మా అని అంటారు. చూడలేదు అని అంటుంది. అప్పుడు ఆ గురువుగారు ప్రతి ఒక్కరి జీవితంలో అవిశేషంగా మిగిలేది ఈ బూడిదే అని అంటారు. ఈ సృష్టిలో అన్నీ నశించిపోయేవే, చివరకు ఈ సృష్టి కూడా అనే విషయాన్ని సతీదేవికి చెప్తారు. అలాంటప్పుడు ఈ లోకం మీద వ్యామోహం దేనికి? వీటిని చూడు, రుద్రాక్ష బీజం ఎన్నటికీ వాడిపోదు, ఎన్నడూ మరణించవు, అవి జీవనదాయకాలు, ఆత్మల వలనే అనే ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే మీ అందరము ఈ రుద్రాక్షలు ధరిస్తాము. మేము శివభక్తులము అనడానికి ఇదే నిదర్శనము అనగా సతీదేవి శివుడా అని అంటుంది. అవును తల్లి, శివుడే, భగవంతుడైన హరహర మహాదేవుడు. వారి దైవత్వాన్ని తమరి తండ్రి అయిన దక్ష ప్రజాపతి గారు నిరాకరిస్తూ ఉన్నారు. ఆ మాట వినగానే సతీదేవి నేను తిరిగి వెళ్ళిపోవాలి. మా అక్కయ్యలు నా కోసం ఆందోళన పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, నేను ఏమైపోయానో అని అంటుంది. పారిజాత పుష్పాలను వెతుక్కుంటూ మీరింత దూరం రావడం పూర్వ నిర్ధారితం. దక్ష కుమార్తె సతీదేవి ఆశ్చర్యంతో గురువుగారితో ఇలా ముందే అన్ని నిర్ణయింపబడి ఉంటే ఆ విగ్రహం ఆలయం లోపలికి రాకుండా ఉండడం పూర్వ నిర్ధారితమే అవుతుందా అని సతీదేవి అంటుంది. అవును తల్లి, అలాగే ప్రజాపతి సంకల్పించిన నారాయణ యాగం కూడా విఫలం కావడం కూడా నిశ్చయమే. అసంపూర్ణ విగ్రహాన్ని ఎన్నడూ ప్రతిష్ఠించకూడదమ్మా. అందులో లోపమేముంది? ఆ విగ్రహం ఎందుకు అసంపూర్ణమైనది చెప్తానమ్మా అని సతీదేవిని తన వెంట తీసుకొని వెళ్తారు ఋషివర్యులు. శివలింగం దగ్గరికి తీసుకొని వెళ్తారు. సతీదేవిని నువ్వు వెళ్ళి దాన్ని స్పృశించి తమ తండ్రి గారు చేయించిన విష్ణు విగ్రహాన్ని స్మరణ తెచ్చుకో అమ్మా, నీ ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది అని చెప్తారు. సతీదేవి అలాగే వెళ్ళి దాన్ని స్పృశిస్తుంది. సతీదేవికి ఏం తెలుస్తుంది, తర్వాత సతీదేవి ఏం చేస్తుంది అన్న విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరహర మహాదేవ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.